ఓకే. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మీ ముందుకైతే బర్త్‌డే ఫోటో ఎడిటింగ్ రెడీ చేశాను. ఫోటో ఎడిటింగ్ వచ్చేసి బెస్ట్ లుక్ అయితే ఉంటది. మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి ఇలాంటి ఫోటో ఎడిటింగ్ రెడీ చేసుకోండి. ఓకేనా? మనం ఇలాంటి ఫోటో ఎడిటింగ్ రెడీ చేసుకోవాలనుకుంటే మన దగ్గర వచ్చేసి పిక్సెల్ ల్యాబ్ యాప్ అయితే ఉండాలి. ఈ యాప్ మీ దగ్గర లేకపోతే మీరైతే డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు వచ్చేసి మీరైతే పిక్సెల్ ల్యాబ్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి మనకు ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ మనకొచ్చేసి కిందొచ్చేసి 5 ఆప్షన్స్ అయితే ఉంటాయి. దీంట్లో వచ్చేసి మీరైతే ఫోర్త్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? ఫోర్త్ ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత కొద్దిగా సైడ్‌కనండి. కొద్దిగా సైడ్‌కన్న తర్వాత కింద ఫోటో ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫోటో ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత ఇప్పుడొచ్చేసి మీరైతే బ్యాక్‌గ్రౌండ్ ఫోటో యాడ్ చేసుకోండి. ఓకేనా? ఈ బ్యాక్‌గ్రౌండ్ ఫోటోస్, ఈ వీడియోకి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ మీరు ఎలాగ డౌన్‌లోడ్ చేసుకుంటారో నేనొచ్చేసి ఈ వీడియో లాస్ట్‌లో అయితే చెప్తాను. మీరైతే వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకేనా? ఇలాగ ఈ ఫోటోని యాడ్ చేసుకున్న తర్వాత కింద రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? ట్యాప్ ఇచ్చిన తర్వాత చూడండి మనకొచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ ఫోటో అయితే యాడ్ అయిపోయింది. ఇప్పుడొచ్చేసి మీరు కింద థర్డ్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత చూడండి కింద ఎడిట్ ఆప్షన్ అయితే ఉంటుంది. మీరైతే దీనిపైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? ట్యాప్ ఇచ్చిన తర్వాత చూడండి ఇక్కడొచ్చేసి మీరైతే ఈ న్యూ టెక్స్ట్ అనేది మొత్తం డిలీట్ చేసుకోండి. ఓకేనా? డిలీట్ చేసుకున్న తర్వాత ఇక్కడొచ్చేసి ఎవడైతే బర్త్‌డే ఉందో వాళ్ళ నేమ్ రాసుకోండి. ఓకేనా? చూడండి ఇక్కడొచ్చేసి ఆ బర్త్‌డే వాళ్ళ నేమ్ వచ్చేసి రాసుకోండి. ఓకేనా? నేమ్ వచ్చేసి మొత్తం క్యాపిటల్ లెటర్‌తోనే రాసుకోండి. ఓకేనా? టైప్ చేసుకున్న తర్వాత పైన ఓకే అని ఆప్షన్ అయితే ఉంటది. మీరైతే దీనిపైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? ట్యాప్ ఇచ్చిన తర్వాత అలాగనే కొద్దిగా సైడ్‌కి రండి. కొద్దిగా సైడ్‌కొచ్చిన తర్వాత కింద కలర్ ఆప్షన్‌లోకెళ్ళండి. కలర్ ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత కొద్దిగా పైనకని కింద కొద్దిగా సైడ్‌కనండి. కొద్దిగా సైడ్‌కంటే చూడండి ఇందులో వచ్చేసి మీకైతే చాలా కలర్స్ అయితే ఉంటాయి. ఇందులో వచ్చేసి మీరైతే రెడ్ కలర్ యాడ్ చేసుకోండి. ఓకేనా? ఈ కలర్ యాడ్ చేసుకున్న తర్వాత రైట్ పైన ట్యాప్ ఇచ్చి కొద్దిగా సైడ్‌కి రండి. ఓకేనా? ఇలాగ కొద్దిగా సైడ్‌కొచ్చిన తర్వాత కింద ఫాంట్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? ఫాంట్ ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత చూడండి ఇలాగ మీరు కొద్దిగా పైనకనండి. ఓకేనా? కొద్దిగా పైనకంటే చూడండి ఈ ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. చూడండి ఈ ఫాంట్ వచ్చేసి ఈ టెక్స్ట్‌కొచ్చేసి ఫాంట్ అయితే పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. ఓకేనా? ఈ ఫాంట్‌ని యాడ్ చేసుకున్న తర్వాత కింద ఓకే పైన ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత ఈ టెక్స్ట్‌ని మీరు ఇలాగ పెద్దగా చేసుకోండి. ఓకేనా? చూడండి ఇలాగైతే మీరైతే పెద్దగా చేసుకోండి. పెద్దగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ముందుకు రండి. కొద్దిగా ముందుకొచ్చేసిన తర్వాత రిలేటివ్ పొజిషన్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? ట్యాప్ ఇచ్చిన తర్వాత చూడండి పైన 3 అండ్ కింద 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. పైన దాంట్లో వచ్చేసి మీరైతే మిడిల్‌ది ఒకసారి ట్యాప్ ఇవ్వండి. దానిపైన ఒకసారి ట్యాప్ ఇస్తే చూడండి మనకొచ్చేసి టెక్స్ట్ అనేది మిడిల్‌లో అయితే ఉంటుంది. ఇలాగ పెట్టేసుకున్న తర్వాత రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? రైట్ పైన ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ముందుకు రండి. ఓకేనా? ముందుకొచ్చేసిన తర్వాత ఇప్పుడు స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ ఇవ్వండి. డబుల్ ట్యాప్ ఇచ్చిన తర్వాత కింద థర్డ్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత ఇప్పుడు కింద థర్డ్ ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు దీంట్లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత ఇప్పుడొచ్చేసి ఫోటో యాడ్ చేసుకోండి. ఓకేనా? బర్త్‌డే వాళ్ళ ఫోటో యాడ్ చేసుకోండి. ఓకేనా ఆ ఫోటోకొచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ అయితే ఉండొద్దు. ఫోటోకి బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో నేనొచ్చేసి ఒక వీడియో అయితే తీశాను. ఆ వీడియో లింక్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఆ వీడియోని చూసి మీరైతే ఫోటోకి బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. ఓకేనా? ఫోటోకి బ్యాక్‌గ్రౌండ్ లేని ఫోటో యాడ్ చేసుకోండి. ఓకేనా? యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోని ఇలాగే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. చూడండి నేనైతే ఇలాగ పెట్టాను. ఇలాగ మిడిల్‌లో అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇలాగ పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా సైడ్‌కి రండి. ఓకేనా? కొద్దిగా సైడ్‌కనండి. కొద్దిగా సైడ్‌కన్న తర్వాత ఇక్కడ షాడో ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత దీన్నొచ్చేసి ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత కింద రేడియేషన్ వచ్చేసి 20 పెట్టేసుకోండి. 20 పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా కిందికొచ్చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ అయితే ఉంటది. దీంట్లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత చూడండి ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. చూడండి ఇక్కడ మిడిల్ ఆప్షన్ వచ్చేసి మొత్తం రైట్‌కి పెట్టేసుకోండి. ఈ థర్డ్ ఆప్షన్ వచ్చేసి మీరైతే మిడిల్‌లో పెట్టేసుకోండి. ఓకేనా? ఇలాగ పెట్టేసుకున్న తర్వాత కింద ఓకే పైన ట్యాప్ ఇవ్వండి. ఓకే పైన ట్యాప్ ఇచ్చిన తర్వాత రైట్ పైన ట్యాప్ ఇచ్చి కొద్దిగా సైడ్‌కి రండి. కొద్దిగా సైడ్‌కొచ్చిన తర్వాత ఇన్నర్ షాడోలోకెళ్ళండి. ఓకేనా? దీన్ని గిట్ట మీరు ఎనేబుల్ చేసుకోండి. ఓకేనా? దీన్ని గిట్ట మీరైతే ఆన్ అయితే చేసుకోండి. ఓకేనా? ఆన్ చేసుకున్న తర్వాత దీని రేడియేషన్ వచ్చేసి 10 అయితే ఉంటది. మీరైతే దీన్నైతే 20 పెట్టేసుకోండి. 20 పెట్టేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ పైన కలర్ వచ్చేసి మనకు ఆల్రెడీ కలర్ వచ్చేసి సెలెక్ట్ అయ్యి అయితే ఉంటది. చూడండి ఇక్కడ ఫస్ట్ దాని పైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? ట్యాప్ ఇచ్చిన తర్వాత
ట్యాప్ ఇచ్చిన తర్వాత రైట్ సైడ్‌లో రైట్ ఆప్షన్ అయితే ఉంటది. దానిపైన ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత ముందుకు రండి. ఓకేనా? ముందుకొచ్చేసిన తర్వాత చూడండి మళ్ళీ స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? డబుల్ ట్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కింద ఇంపోర్ట్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చేసి ఫోటో యాడ్ చేసుకోండి. ఓకేనా? ఈ ఫోటోస్ గానీ, బ్యాక్‌గ్రౌండ్ ఫోటోస్ గానీ ప్రతి ఒక్కటొచ్చేసి మీరు ఎలాగా డౌన్‌లోడ్ చేసుకోవాలో నేనైతే క్లియర్‌గా అయితే వీడియో లాస్ట్‌లో అయితే చెప్తాను. ఫ్రెండ్స్ మీరైతే వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? ఈ పీఎన్‌జీని యాడ్ చేసుకున్న తర్వాత కింద రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత ఈ ఫోటోని ఇలాగ చిన్నగా చేసుకోండి. చూడండి మనకైతే రైట్ సైడ్‌లో ఒక చిన్న డాట్ అయితే ఉంటది. దీన్ని పట్టుకొని ఇలాగైతే చిన్నగా ఏసుకోండి. చిన్నగా ఏసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనకొచ్చేసి ఈ ఫోటోకి మిడిల్‌లో కింది సైడ్ వచ్చేసి చిన్న ద సారీ చిన్న డాట్ అయితే ఉంటది. దీన్ని పట్టుకొని ఇప్పుడు ఈ ఫోటోని ఇలాగ ఏసుకోండి. చూడండి నేనైతే ఎలాగైతే చేస్తున్నానో మీరైతే ఇలాగైతే చేసుకోండి. చూడండి ఇలాగ ఏసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఈ ఫోటోనైతే మీరు ఈ ఫోటో కింద పెట్టేసుకోండి. చూడండి ఇక్కడ కింద లెగ్స్ అయితే ఉంటాయి గదా! అక్కడైతే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా సైడ్‌కి రండి. కొద్దిగా సైడ్‌కొచ్చిన తర్వాత కలర్ ఆప్షన్‌లోకెళ్ళి దీన్ని ఆన్ చేసుకోండి. ఓకేనా? ఆన్ చేసుకున్న తర్వాత కొద్దిగా సైడ్‌కంటే మనకొచ్చేసి బ్లాక్ కలర్ అయితే ఉంటది. బ్లాక్ పెట్టేసుకోండి. బ్లాక్ పెట్టేసుకున్న తర్వాత రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? రైట్ పైన ట్యాప్ ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మళ్ళీ ముందుకు రండి. ముందుకొచ్చేసిన తర్వాత స్క్రీన్ పైన మళ్ళీ డబుల్ ట్యాప్ ఇవ్వండి. డబల్ ట్యాప్ ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే నేమ్ అయితే ఫస్ట్ ఎడిట్ చేసి పెట్టాం గదా! ఇప్పుడు నేమ్ పైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? నేమ్ పైన ట్యాప్ ఇచ్చిన తర్వాత కింద థర్డ్ ఆప్షన్‌లోకెళ్ళండి. కింద సెకండ్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? నేమ్ పైన ట్యాప్ ఇచ్చి సెకండ్ ఆప్షన్‌లోకెళ్ళండి. సెకండ్ ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత కొద్దిగా సైడ్‌కి రండి. కొద్దిగా సైడ్‌కొచ్చిన తర్వాత కింద కాపీ ఆప్షన్ అయితే ఉంటది. దీనిపైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? దీనిపైన ట్యాప్ ఇచ్చిన తర్వాత కొద్దిగా సైడ్‌కి రండి. సైడ్‌కొచ్చిన తర్వాత కింద కలర్ ఆప్షన్ అయితే ఉంటది. దీంట్లోకెళ్ళి కొద్దిగా పైన కనండి ఫ్రెండ్స్. ఓకేనా? కొద్దిగా పైన కన్న తర్వాత రైట్ సైడ్‌లో వచ్చేసి మనకైతే ప్లస్ ఐకాన్ అయితే ఉంటది. దీనిపైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? దీనిపైన ట్యాప్ ఇస్తే చూడండి ఇక్కడొచ్చేసి మనకైతే 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఈ పైనవి 2 వచ్చేసి రైట్‌కెట్టేసుకోండి. ఓకేనా? కిందది వచ్చేసి మీరైతే మొత్తానికి లెఫ్ట్‌కెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత కింద ఓకే పైన ట్యాప్ ఇవ్వండి. ఓకే పైన ట్యాప్ ఇచ్చిన తర్వాత కింద రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? రైట్ పైన ట్యాప్ ఇచ్చిన తర్వాత అలాగనే కింద కొద్దిగా సైడ్‌కి రండి. కొద్దిగా సైడ్‌కన్న తర్వాత కింద రౌండ్ సర్కిల్ షేప్ అయితే ఉంటది. స్టోక్ ఆప్షన్ అయితే ఉంటది. దీంట్లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ దీన్నొచ్చేసి ఆన్ చేసుకోండి. ఓకేనా? ఆన్ చేసుకుంటే మనకైతే బ్లాక్ కలర్ అయితే వస్తది. మీరైతే బర్త్‌డే బాయ్ నేమ్‌కు ఏదైతే కలర్ పెట్టుకున్నారో ఇప్పుడు ఈ టెక్స్ట్‌కొచ్చేసి అదే కలర్ పెట్టేసుకోండి. చూడండి ఇలాగ కలర్ ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత కొద్దిగా సైడ్‌కనండి. ఫ్రెండ్స్ చూడండి నేనొచ్చేసి రెడ్ పెట్టేసుకున్నాను గదా! ఈ టెక్స్ట్ గిట్ట నేనైతే రెడ్ అయితే పెట్టుకున్నాను. ఓకేనా? ఇలాగ రెడ్ పెట్టేసుకున్న తర్వాత రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ముందుకు రండి. ఓకేనా? ముందుకొచ్చేసిన తర్వాత మళ్ళీ రిలేటివ్ సైజులోకెళ్ళండి. చూడండి పైన ఆప్షన్స్‌లలో మిడిల్ దానిపైన ఒకసారి ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? ట్యాప్ ఇస్తే చూడండి టెక్స్ట్ అనేది ఆటోమేటిక్ అయితే మిడిల్ అయితే ఉంటది. ఇలాగ ట్యాప్ ఇచ్చిన తర్వాత రైట్ పైన ట్యాప్ ఇచ్చి ముందుకు రండి. ఫ్రెండ్స్ ముందుకొచ్చేసిన తర్వాత పొజిషన్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత చూడండి ఇందులో వచ్చేసి మనకైతే 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. చూడండి లాస్ట్ ఆప్షన్ ఇలాగ ప్రెస్ చేయండి. ఓకేనా? దీనిపైన ట్యాప్ ఇస్తే చూడండి మనకైతే టెక్స్ట్ అనేది కిందకైతే వస్తది. కరెక్ట్‌గా మీరైతే ఫస్టు టెక్స్ట్‌నైతే మనమైతే యాడ్ అయితే చేసుకున్నాం గదా! ఆ టెక్స్ట్ పైన ఈ టెక్స్ట్‌ని పెట్టేసుకోండి. చూడండి నేనైతే పర్ఫెక్ట్‌గా అయితే సెలెక్ట్ అయితే చేశాను. చూడండి ఇలాగైతే మీరు ఫస్ట్ టెక్స్ట్ పైన ఈ టెక్స్ట్‌ని పెట్టేసుకోండి. ఓకేనా? ఇలాగ పెట్టేసుకున్న తర్వాత రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. ఇక్కడ లేయర్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? రైట్ సైడ్‌లో పైన లేయర్ ఆప్షన్ అయితే ఉంటది. దాంట్లోకెళ్ళి ఈ ఫోటో అన్నిటికి లాక్ వేసుకోండి. ఓకేనా? ఫోటో అన్నిటికి లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుకు రండి. ఓకేనా? ముందుకొచ్చేసిన తర్వాత స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ ఇవ్వండి. డబుల్ ట్యాప్ ఇచ్చిన తర్వాత సెకండ్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి టెక్స్ట్ అనేది కొద్దిగా సైడ్‌కి రండండి. కొద్దిగా సైడ్‌కొచ్చేసిన తర్వాత కింద రిలేటివ్ సైజులోకెళ్ళండి. చూడండి 2 ఆప్షన్స్ మిడిల్ ఒకసారి క్లిక్ చేయండి. దీనిపైన 2 పైన ట్యాప్ ఇస్తే చూడండి మనకైతే న్యూ టెక్స్ట్ అనేది ఇలాగైతే వస్తుంది. ఇలాగ వచ్చిన తర్వాత రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. ఫ్రెండ్స్ ఈ టెక్స్ట్‌ని ఇలాగ మీరు పెద్దగా చేసుకోండి. ఓకేనా? చూడండి ఇలాగ పెద్దగా చేసుకున్న తర్వాత కొద్దిగా సైడ్‌కనండి. కొద్దిగా సైడ్‌కన్న తర్వాత కింద పెండింగ్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత ఈ పెండింగ్ ఆప్షన్ వచ్చేసి మనకైతే 00 అయితే ఉంటది.
దీన్నొచ్చేసి మీరొచ్చేసి 2 60, 60 లేదా 70, 70 పెట్టేసుకోండి. చూడండి నేనైతే 70, 70 అయితే పెట్టుకున్నాను. ఇలాగ పెట్టేసుకున్న తర్వాత రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. కొద్దిగా సైడ్‌కి రండి. కొద్దిగా సైడ్‌కొచ్చిన తర్వాత కింద ఫాంట్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఫాంట్ ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత పైన మై ఫాంట్‌లోకెళ్ళండి. ఈ దుర్జటి ఫాంట్ వచ్చేసి మీకైతే ఈ ఫాంట్ గాని, ఈ పీఎన్‌జీస్ అన్నీ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో వీడియో లాస్ట్‌లో అయితే చెప్తాను. అప్పటి వరకు మీరైతే వెయిట్ చేయండి. ఓకేనా? ఈ ఫాంట్‌ని యాడ్ చేసుకున్న తర్వాత కింద ఓకే పైన ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత కింద కొద్దిగా సైడ్‌కనండి ఫ్రెండ్స్. సారీ కొద్దిగా ముందుకు రండి. కొద్దిగా ముందుకొచ్చేసిన తర్వాత కలర్ ఆప్షన్‌లోకెళ్ళి కలర్ ఆప్షన్ వచ్చేసి ఈ టెక్స్ట్‌కొచ్చేసి బ్లాక్ పెట్టేసుకోండి. ఓకేనా? బ్లాక్ పెట్టేసుకున్న తర్వాత రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ముందుకు రండి. ముందుకొచ్చేసిన తర్వాత కింద ఎడిట్ ఆప్షన్ పైన ట్యాప్ ఇవ్వండి. ఫ్రెండ్స్ ఇక్కడొచ్చేసి మీరైతే హ్యాపీ బర్త్‌డే అని టైప్ చేసుకోండి. చూడండి ఇలాగైతే మీరైతే టైప్ చేసుకోండి. ఓకేనా? టైప్ చేసుకున్న తర్వాత పైన ఓకే పైన ట్యాప్ ఇవ్వండి. ఓకే పైన ట్యాప్ ఇచ్చిన తర్వాత ఈ టెక్స్ట్ మీరు ఇలాగ చిన్నగేసుకోండి. చూడండి నేనైతే ఇలాగైతే చిన్నగేసుకున్నాను గదా! ఇలాగ మీరు చిన్నగేసుకోండి. చిన్నగేసుకున్న తర్వాత ఇలాగనే కొద్దిగా సైడ్‌కి రండి. సైడ్‌కొచ్చిన తర్వాత ఇక్కడొచ్చేసి స్పేసింగ్ ఆప్షన్ అయితే ఉంటది. దీంట్లోకెళ్ళి ఫ్రెండ్స్ దీన్నయితే మొత్తం ఫుల్లుగా పెట్టేసుకోండి. చూడండి ఇలాగైతే మీరు ఫుల్లుగా పెట్టేసుకోండి. 100 పెట్టేసుకున్న తర్వాత రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. రైట్ పైన ట్యాప్ ఇచ్చి కొద్దిగా ముందుకు రండి. ముందుకొచ్చేసిన తర్వాత మళ్ళీ రిలేటివ్ పొజిషన్‌లోకెళ్ళి చూడండి ఇక్కడ పైన 3 ఆప్షన్స్‌లలో మిడిల్ దానిపైన ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇస్తే చూడండి మనకైతే టెక్స్ట్ అనేది పర్ఫెక్ట్‌గా అయితే సెట్ అవుతుంది. ఇలాగా సెట్ ఇలాగ సెట్ అయిన తర్వాత రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. చూడండి ఇక్కడ రైట్ సైడ్‌లో పైన లేయర్ ఆప్షన్‌లోకెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నీ ఈ ఫోటో అన్నిటికి లాక్ వేసుకోండి. లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాకొచ్చేసేయండి. బ్యాకొచ్చేసిన తర్వాత స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ ఇవ్వండి. చూడండి ఇప్పుడొచ్చేసి మొత్తానికి ఫోటో ఎడిటింగ్ అయితే రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చేసి మనమైతే ఈ ఫోటోని సేవ్ చేసుకోవాలి. చూడండి లెఫ్ట్ సైడ్‌లో పైన మెమరీ కార్డ్ సింబల్ అయితే ఉంటది. దీనిపైన ట్యాప్ ఇవ్వండి. దీనిపైన ట్యాప్ ఇచ్చిన తర్వాత సెకండ్ దానిపైన ట్యాప్ ఇవ్వండి. చూడండి ఇక్కడ కింద డిఫాల్ట్‌లోకెళ్ళి వెరీ ఐ పెట్టేసుకోండి. కింద సేవ్ పైన ట్యాప్ ఇస్తే ఫ్రెండ్స్ ఈ ఫోటో అయితే మీ ఫోటోలలోకైతే వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ ఫోటోస్ గానీ, పీఎన్‌జీస్ గానీ మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద డౌన్‌లోడ్ లింక్ అని ఒక వీడియో అయితే ఉంటది. ఫ్రెండ్స్ ఆ వీడియోని మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి మీరైతే డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ అలాగనే మన ఛానల్‌కి కొత్తగొస్తే చూడండి ఇక్కడ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటది. దానిపైన ట్యాప్ ఇచ్చి మన ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. ఫ్రెండ్స్ అలాగే ఎడిటింగ్ పట్ల ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే మీకు చూడండి ఇక్కడ వచ్చేసి నా నెంబర్ అయితే ఉంటది. ఫ్రెండ్స్ ఆ నెంబర్కి వచ్చేసి మీరైతే కాంటాక్ట్ అయితే అవ్వండి. అలాగనే వీడియో నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి ఫ్రెండ్స్.